Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. కొంచెం గ్యాప్ వచ్చిందంతే, మరో ఉత్కంఠభరిత మ్యాచ్లో థ్రిల్లింగ్ అయితే మరో లెవెల్. చివరి బంతి వరకు విజయం రెండు జట్లతో దోబూచులాట ఆడింది. ప్రేక్షకులను మాత్రం సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టింది. ఆ విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాం రండి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ మక్రం ప్లేస్లో జాన్సన్ని తీసుకుంది. రాజస్థాన్ మాత్రం సేమ్ జట్టుతోనే బరిలోకి దిగింది. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఎస్ఆర్హెచ్ బౌల్ట్ వేసిన ఫస్ట్ బంత్కే హెడ్ క్యాచ్ ఇచ్చిన పరాగ్ మిస్ చేయడంతో ఎస్ఆర్హెచ్ ఊపిరి పీల్చుకుంది. కానీ ఆర్ఆర్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో పవర్ ప్లేలో 2 వికెట్లు తీశారు. దీంతో ఎస్ఆర్హెచ్ పవర్ ప్లే ముగిసే సమయానికి 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హెడ్ నితీష్ రెడ్లు ఇన్నింగ్స్ ని నిర్మించడమే కాక పరుగుల వరద పారించారు. చాహల్ వేసిన 13వ ఓవర్లో నితీష్ 2 4లు 2 సిక్సర్లతో 21 పరుగులు రాబట్టడంతో మ్యాచ్ కి ఊపొచ్చింది. 131 పరుగుల వద్ద హెడ్ రన్అట్ ని థర్డ్ ఎంపైర్ నాట్అవుట్ గా ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేశాడు. నెక్స్ట్ బాల్ కే హెడ్ బౌల్డ్ అయిన నితీష్ రెడ్డి క్లాసెన్లు 6లు 4లతో విరుచుకుపడ్డారు. లాస్ట్ 5 ఓవర్లో 70 పరుగులు రాబట్టడంతో 201 పరుగులు సాధించింది ఎస్ఆర్హెచ్. మరీ ముఖ్యంగా ఈ ఇన్నింగ్స్ లో నితీష్ రెడ్డి 8 సిక్సర్లు బాది ఔరా అనిపించాడు. ఐపీఎల్ చరిత్రలో చాహల్ 4 ఓవర్లలో 62 పరుగులు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కి భువనేశ్వర్ తొలి ఓవర్లోనే పెద్ద షాక్ ఇచ్చాడు. బట్లర్ని శాంసన్లను డక్అవుట్ చేశాడు. తర్వాత జైస్వాల్ పరాగ్ల క్యాచ్లు మిస్ చేయడంతో భారీ మూల్యమే చెల్లించుకుంది ఎస్ఆర్హెచ్. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ ఇద్దరు ఇక బౌలర్లపై ఎదురుదాడి చేశారు. వీరిద్దరూ బౌండరీలతో చెలరేగడంతో 10 ఓవర్లోనే 100 పరుగులు చేసింది రాజస్థాన్. అదే ఊపుని కొనసాగిస్తున్న టైంలో 135 పరుగుల వద్ద జైస్వాల్ అవుట్ అవడంతో మ్యాచ్ టర్న్ అయింది. అయినా పరాగ్ దూకుడుగానే ఆడాడు. కానీ 159 పరుగుల వద్ద పరాగ్ అవుట్ అవడంతో ఇప్పుడే అసలు మ్యాచ్ స్టార్ట్ అయింది. పరాగ్ అవుట్ అయ్యే సమయానికి 25 బంతుల్లో 43 రన్స్ కొట్టాలి. అప్పుడు దిగిన పావెల్ జాన్సన్ బౌలింగ్ లో 15 పరుగులు రాబట్టడంతో 3 ఓవర్లో 28 రన్స్ అవసరమయ్యాయి. నెక్స్ట్ ఓవర్ టి నటరాజన్ వేయగా ఫస్ట్ బాల్ నే 6 గా మలిచి హెట్మేయర్ ఆర్ఆర్ బృందంలో ఆనందాన్ని నింపాడు. కానీ కంబ్యాక్ ఇచ్చిన నటరాజన్ 2 డాట్ బాల్స్ తో పాటు 4వ బంతికి హెట్మేయర్ అవుట్ చేయడంతో మ్యాచ్ మరో లెవెల్ కి మారింది. ఆ ఓవర్లో 7 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు నటరాజన్. ఇప్పుడు 2 ఓవర్లలో 19 రన్స్ అవసరం కాగా కమిన్స్ ఫస్ట్ బాల్ కే ధ్రువ్ జురెల్ ని అవుట్ చేయడంతో ఎస్ఆర్హెచ్ శిబిరంలో ఆనందం వెళ్లి విరిసింది. చివరి బంతికి పావెల్ 6 కొట్టడంతో మ్యాచ్ థ్రిల్లింగ్ గా మారిపోయింది. చివరి ఓవర్ కి 13 రన్స్ అవసరం కాగా బాల్ ని భువనేశ్వర్ అందుకున్నాడు. చివరి బంతికి భువనేశ్వర్ పవెల్ ని ఎల్బిడబ్ల్యూ చేయడంతో 1 పరుగు తేడాతో ఎస్ఆర్హెచ్ థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. మొదటి ఓవర్లో చివరి ఓవర్లో అద్భుతం చేసిన భువనేశ్వర్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.